హలో అందరికీ నమస్కారం. ఈరోజు ఫ్రెండ్స్ అయితే ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసినాం. మా వైరాడ్ నుంచి వంజంగి అయితే వెళ్తున్నాం. ఈ హైవే వచ్చేసి మనకి ఖమ్మం టు దేవరపల్లి, అంటే హైదరాబాద్ టు దేవరపల్లి రోడ్డు. ఇప్పుడే స్టార్ట్ అయింది. నలుగురు ఒకరు వస్తా అన్నారు, రాలే. చూద్దాం, వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వస్తుండు. మా ఫ్రెండ్ కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ, ఏం ఛానల్ పేరు ఏంది? వినయ్ బ్లాగ్స్ 025 ట్రావెలింగ్ ఛానల్. మొత్తం మనోడు అన్ని ట్రావెలింగ్ కూడా చేస్తుండవు సార్, చూడండి. కింద అయితే ఇస్తాను. ఓకే ఓకే, ఇదే మా శాండీ కార్లో వెళ్తున్నాం. నిర్మా సార్ హాయ్ చెప్పు మా శాండీ. ఓకే అదే మా వైరా టు రాజమండ్రి, రాజమండ్రి నుంచి అనకాపల్లి, అనకాపల్లి నుంచి పాడేరు, పాడేరు నుంచి వంజంగి. అక్కడ వరకు ఎట్లే రోడ్డు ఉంటే బాగుంది. అనకాపల్లి వరకు వెళ్ళిపోవచ్చు కదా తొందరగా. వైరా నుంచి మనం హైవే దేవరపల్లి హైవే మీద అంటే గెంటేశారు. తిరిగి తిరిగి 50 కిలోమీటర్ల బొక్క వచ్చింది మాకు. బొగ్గు కానీ సత్తిపల్లి పోసి ఏదో ఒకటి నవ్వనే ఏదో ఒకటి నవ్వనే అత్యుత్సాహంతో వెళ్ళినాం. ముందుకెళ్ళి మళ్ళీ అక్కడ ముందుకు పోయి చింతలపూడి దగ్గర అయితే క్లోజ్ చేశారు హైవే. అక్కడ ఆ మధ్యలోనే 50 కిలోమీటర్లు. డైరెక్ట్ ఖమ్మం నుంచి రాజమండ్రి పోయేటోళ్ళు హైవే మీద పోవాలనుకుంటే మాత్రం సత్తిపల్లి వెంసూరు దగ్గర మాత్రం ఎగ్జిట్ అయిపోవటం బెటర్. ఎందుకంటే దేవరపల్లి హైవే మీద మనం ముందుకెళ్ళిన తర్వాత చింతలపూడి ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడైతే క్లోజ్ అయితే చేస్తున్నారు వాళ్ళు. ఆడ ఆఫ్టర్నూన్ అయితే ఓపెన్ చేస్తారని చెబుతుండే, కానీ ఎంతవరకు నిజమో తెలియదు. అవతల పక్క కూడా ఎగ్జిట్ అయితే క్లోజ్ చేశారంట. మళ్ళీ మేము వెంసూరు దగ్గర దిగి సత్తిపల్లి మీద నుంచి అశ్వరావుపేట, జంగారెడ్డిగూడెం ఎట్లయితే రాజమండ్రి అయితే వెళ్తున్నాం. మాకు ఇప్పుడు ఒక గంట బొక్క అయింది ఆ మధ్యలో టైము. ఎవరు రాలేదో ఎవరు గట్టిగా అనుకున్నా ఉంటారు. ఎట్లుంది మా ట్రిప్? బాగుందా? అప్పుడే 2-3 ట్రిప్లు వేసినాం. ఇక్కడే 2-3 ట్రిప్లు వేసినాం. హైవే అయితే చాలా బాగుంది, కానీ పూర్తిగా ఇన్ఫర్మేషన్ కనుక్కొని వెళ్ళాలి. మొత్తం వర్క్ చేసే వాళ్ళందరూ హిందీ వాళ్ళే ఉన్నారు. మా ఇక్కడ మన లోకల్ ఎవరు లేనట్టు అందరినీ హిందీ వాళ్ళనే పెట్టారు. మనకేం హిందీ రాదు. డైరెక్ట్ ముందు హిందీ 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 అంటుండు. మొన్న ఇక్కడికే వచ్చినప్ప మావాడిది ఇక్కడే ఎరుముడైంది ఇప్పుడే. అడిగి మళ్ళీ దేవుడు ఎరకే తెప్పించుకుంటాడు. సరిగ్గా పెట్టుకుని ఉండవు. లేదు, గట్టిగా పెట్టుకున్నా. అటు స్ట్రైట్ పోతే మా అక్కోళ్ళు ఇల్లు. స్ట్రైట్ రోడ్డు పోతే మా అక్కోళ్ళు ఇల్లు. ఇటు అన్నం తినిపోవా? పడదాసా అండి అది. మొత్తం వంగిపోయింది అయ్యా. అశ్వరపేట ఎంటర్ అయినా వ్యవసాయ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజ్. ఖమ్మం డిస్ట్రిక్ట్ లో ఒకటే ఉంది అగ్రికల్చర్ కాలేజ్, అశ్వరపేట. ఇటు స్ట్రైట్ పోతే మనం గుబ్బలమంగం గుడికి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని ఈ రోడ్ చూడండి ఎట్లా మెయిన్ అయితే ఇదే. అది కూడా అటు నుంచి అటు అట్టే కలిసింది మళ్ళీ అంతా. ఇది మా అశ్వరపేట. చిన్నప్పుడు పెరిగింది, మొత్తం దుబ్బే ఉంది. ఇది హాస్పిటల్. చాలా సార్లు వచ్చినాయి చిన్నప్పుడు వాడికి. చూడండి అశ్వరపేట ఎంత తొల్లాడి కంటే ఘోరంగా వచ్చింది ఇది. పేపర్ మిల్లు, పేపర్ బోర్డు. ఇది మేము చిన్నప్పుడు చాలా దూరం నడిచేది. ఏది పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడే ఆంధ్రాలోకి అయితే ఎంటర్ అయినాం. ఇక్కడ నుంచి ఇంకా వంజంగి వచ్చేసి మనకి 300 కిలోమీటర్స్ దాకా చూపిస్తుంది. ఇప్పుడు టైం అయితే 2 అవుతుంది. మేము వెళ్ళేసరికి మాక్సిమం 9 అవుతుందా చాండి? భోజనం కాగి అన్ని చదువుకొని పోయేసరికి 9-10 అయ్యేటట్టుంది. మరి నైట్ క్యాంపింగ్ ఇవన్నీ నైట్ నిద్రపోతామా లేదో మరి. నేరోజు డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. లేదులే, నైట్ మనం అయితే పడుకోలే, కానీ చలికి క్యాంప్ ఫైర్ వేసుకొని మంచిగా. రోడ్లు చూడాలి ఎట్ట పోతున్నారు. హెల్మెట్ మొత్తం తుప్ప మీదే ఉంటది కదా. ఇప్పుడు ఇక్కడ తిరణాలు జరిగింది శివుడిది. భారీ 5 రోజులు జరిగింది.
మేము చిన్నప్పుడు అసరపేట నుంచి నడుచుకుంటూ వచ్చేది పేడకి. చీను మిల్ ఏదో ఉంటుంది ఓల్డ్ పేరు. చీను మిల్లే కదా. తెలుసా? ఓకే, చిరుగు మిల్లి. అన్నవరం 86, విశాఖపట్నం 200. అబ్బా రాజమండ్రి పిచ్చి. నువ్వు ఉంటే చాలు కదే. రాజమండ్రికి అయితే ఎంటర్ అయినా, మనకి సిటీలోకి అయితే వెళ్ళాం, బైపాస్ నుంచి అయితే వెళ్ళిపోతాం. రాజమండ్రి నెక్స్ట్ అన్నవరమా బ్రో? అన్నవరమా తునా? రాజమండ్రి, అన్నవరం, తుని, అనకాపల్లి, పాడేరు. ఇది మా రూట్ మ్యాప్. మేమైతే మార్నింగ్ 11కి అయితే స్టార్ట్ అయ్యాను. మార్నింగ్ టిఫిన్ చేసి మా వైరా నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. మధ్యలో లంచ్ చేద్దాం అనుకున్నాం. కానీ మాకు అక్కడి నుంచి కూడా ఫస్ట్ రాజమండ్రిలో చేద్దాం అనుకున్నాం. జంగారెడ్డిగూడెం, రాజమండ్రి అట్లా చేద్దాం అనుకున్నాం. ఎక్కడ కూడా కనపడలే. ఇక ఫైనల్గా 200 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇది తుని దాటిన తర్వాత ఇక్కడైతే లంచ్ చేద్దామని అయితే ఆగుతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 4 అయితే అవుతుంది. ఇక అందరికీ మస్తు ఆకలి మీద అయితే ఉన్నారు. ఇక్కడ తినేసి ఇక మేము డైరెక్ట్ అయితే వెళ్ళిపోతాం. ఇక చూసుకుంటూ వచ్చేసరికి మాకైతే లేట్ అయితే అయింది. అక్కడ మంచి ఉంటుంది అని ఇక్కడైతే ఇప్పుడైతే తినేసి అయితే స్టార్ట్ అవుతుంది. ఎట్లుందా బ్రో? ఓకే, ఫైనల్ గా ఫుడ్ అయితే తిన్నాం. అయ్యిందా టైం? 5:05 అయితే అయింది. ఇక్కడ నుంచి ఇంకా పాడేరు వచ్చేసి 178 కిలోమీటర్స్ అయితే ఉంది. మేము అడిగి పోయేసరికి 8-9 అయితే అయింది. ఫుడ్ అయితే చాలా బాగుంది. చాలా బాగుంది. ఘాటు మాత్రం మామూలు లేదు. ఘాట్ ఉంది కదా, పచ్చిమిరపకాయ టేస్ట్ మాత్రం బాగుంది. టేస్ట్ బాగానే ఉంది కానీ ఆ ఘాటే కొంచెం నాకు. అన్నవరం టెంపుల్, అన్నవరం అయితే రీచ్ అయినా. పొగముచ్చు నైట్ అయితే బాగా కనపడింది అనుకుంటా. లైట్ వెళ్తుంది. ఆడ అన్నవరం గుళ్ళోనే గొడవ పెట్టుకున్నాం. అది పొద్దున్నే ఉండదు. బస్ దీని గురించి మాట్లాడాను. ఇందాక దీని గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం. అంటే పైకి ఇంకో ఫ్లైఓవర్ ఉండదు, ఫ్లైఓవర్ ఎక్కిపోవాలని అట్లా చెప్పాలి. ఇటు ఫ్లైఓవర్ ఎక్కకుండా కింద నుంచి పోవంటావు, కింద నుంచి పోయి యూటర్న్ చేసుకోవాలంటావు. అలా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎవడు పోలేడు. అంటే బ్రో ముందు పోయి యూటర్న్ చేసుకుంటాం ఫ్లైఓవర్ ఎక్కాలంటే. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ ఎక్కకుండా కిందకి వెళ్ళాలి. ఫ్లైఓవర్ అనుకుంటాడా? అర్థం కాలేదు. ఒక చిన్న మిస్టేక్ మనం అందరం మీద రావాలనుకున్నాం. అందుకే చిన్న పోనేమన్నా లేనట్టుంది కట్టు ఉంటే కొంచెం ముందే పోయాకుంటది. ఇది అచ్చం కాలవట్లో ఉండదు చూసిన ఆటో పోతుండగా ఉందిగా. ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుంటే మనం వడ్డాది పోతాం. అక్కడ మొత్తం స్ట్రైట్ గా ఉంది. మార్నింగ్ టైంలో అయితే కొంచెం ఏం కాలేదు. ఇటు పోతే ఏ ఊరు పోతే నాకైతే తెలియదు. వడ్డాది పోయింది. అటువైపు అనకాపల్లి, నర్సీపట్నం పోతాడు. అటు పోతే వెనక సైడ్ పోతే నర్సీపట్నం పోయేదంట. ఇక్కడ నుంచి అయితే మేము ఇప్పుడు వడ్డాది అయితే వెళ్తాం. వడ్డాది పోయి ఒడ్డును కూర్చుంటాం. ఫేమస్ హల్వా ఫేమస్. టోటల్ ఇండియా కూడా మొత్తం మాదుగుల ఎన్న హల్వా ఎనలే. మాదుకుల హల్వా అంట. అక్కడ బోట్ ఏదో ఉంది, ఒక్కటన్నా కనపడుతుంది. బస్సు మా ఆంధ్ర ఆర్టీసీ బస్. అది పేరే పెట్టలేదు ఎక్కడ. మన పాడేరు అబ్బా మెయిన్. ఇక్కడ నుంచి మనకి పాడేరు వచ్చేసి 70 కిలోమీటర్స్ అయితే వస్తుంది. కట్టుపొలాల కోసం అయితే ఎదుగుతున్నాం. మేము కట్టుపొలాలు దొరకకపోతే వాళ్ళ కట్టెలేడ ఉన్నాయో చూసుకొని ఈ బస్ అటే అనుకుంటేది
పుష్పాలేడు కానీ తీసుకుంటావు బ్రో ఇంటికి. మాడుగుల హల్వా బాగుందప్ప. ఇదేగా నువ్వు చెప్పింది? ఇక్కడ ఇదే ఫేమస్. తీసుకురా పాకిలో నువ్వు కూడా ఇంటికి. ఎంతంట? 150. నువ్వు మళ్ళీ దొరకాలంటే దొరకదు బ్రో. వచ్చేటప్పుడు ఇటు రావా? ఇటు వస్తావు ఎటు పోతావు తెలియదు. ఇటే వస్తాం. ఎటు పోతావో తెలియదు అదే అంటున్నా. ఆడైద్దామని ఆడైపోతే ఎన్ని రోజులు ఉంటుంది. అన్న వచ్చినప్పుడు ఇటేగా మళ్ళీ వచ్చేది. ఇటు వస్తావో ఎటు పోతావో తెలియదు. అలా వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళిపోవచ్చా? అదే పాక మీరు మాట్లాడరమ్మని వేసేస్తాను. 300 గ్రామ్స్ వస్తాయి. మిగతా ఘాట్లో ఉంటది అక్కడ కొనకండి హల్వా బాగు డాల్డా ఉంటాయి. ఇప్పుడు వందంగి అక్కడ మొత్తం ఉంటుంది మామూలు హల్వా నెయ్యాలు అంటే అది ఏం కాదు కొనకండి. ఇక్కడే ఊర్లో అదికే చెప్పిన వాళ్ళు అక్కడ మీరు ఏంటంటే వాళ్ళు డాల్డా పట్టుకెళ్తారు. మా దగ్గర 300 ఇంటికి పట్టుకెళ్తారు. కానీ ఈ రేటు కమ్ముకుంటారు. పావు తీసి 250 అలాగే ఉంటుంది. ఈరోజు శనివారం అయ్యేసరికి అసలు చికెన్ షాప్ అనేది లేదు. మా వాళ్ళు అయితే డిసప్పాయింట్ అయితే అయ్యారు. మెయిన్ గా మా నీరజ్ గారు అయితే తిరిగి అయితే వచ్చిండు. లోపల వీడియోలు ఇక్కడ నుంచి వడ్డాలి నుంచి మనకి పాడేరు వచ్చేసి 46 కిలోమీటర్స్ అయితే ఉంది. దాబాస్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి కానీ ఇక చూడాలి ఇక మరి ముందే ఏమన్నా మరి చికెన్ దొరికిద్దా లేదా అనేది. కష్టమే అని కష్టమే తప్పదు ఇక. ఆయన ఇక కోడిగుడ్లు నా దగ్గర మా కోడిగుడ్లు ఆయన పెట్టడానికి జాగ్రత్తగా ఉంటుందా? కోడిగుడ్ల మీద ఒళ్ళో పెట్టుకో జాగ్రత్తగా. కోడిగుడ్లు అయితే తీసుకున్నావు, ఒక 6 కోడిగుడ్లు అయితే తీసుకున్నావు. ఒకవేళ దొరకకపోతే స్వీట్ సమోసా ఎట్టుందిరా? బాగుంది బాగా బాదుషా టైప్ లో ఉంది. బాదుషా టైప్ లో లైట్ గా కోవా టేస్ట్ కూడా ఉంది. కోవా ఈ మధ్యలో కోవారు అది కోవా మధ్యలో అది అదే కదా బాగుంది. ఇదిగో బజ్జీ అయితే తీసుకున్నాను నేను. నెయ్యా ఇలా బ్యాటరీ ఫుల్ అయిందండి. జాలన్న ఇది. నేనైతే బజ్జీ అయితే తీసుకున్నా, అది తినలేక బజ్జీ తినచూద్దాం. బాగానే ఉంది బజ్జీ, కానీ ఇంత పెద్ద బజ్జీ తినాలంటే కష్టం. వడ్డాలీలో వచ్చేసి మేమైతే అందరం హల్వా తీసుకున్నాం. మాదుగుల హల్వా. ఏంది మాదుగుల హల్వా? మాదుగుల హల్వా ఫేమస్ అంట ఈ ఏరియాలో. ఖచ్చితంగా మనం ఇక్కడికి వచ్చినప్పుడు అయితే అది తీసుకోవాలి అని రూల్ అయితే లేదులే, కానీ తీసుకోండి. మా నేరస్ గారు 1 కేజీ, నేను 1 కేజీ. వినయ్ బ్రో నువ్వు తీసుకున్నావా? నేను హాఫ్ కిలో. వినయ్ బ్రో వచ్చేసి 1/2 కిలో. శాండీ మావా తీసుకున్నా 1/2 కేజీయా? మా వాళ్ళు తినరు అది పిల్లగాళ్ళు, మా స్వీట్ అసలు తినరు. ఇంట్లో టేస్ట్ కోసమే తీసుకున్నాను. చిన్న పట్టుకుంది ఇప్పుడు ఏం కాదు కదా. 6-7 కల్లా మనం అక్కడికి వెళ్ళిపోవాలి. ఆడేరు వెళ్తుంటే ఇక్కడ నుంచి అయితే వడ్డేడు అనే ఊరు నుంచి అయితే రోడ్ అయితే అసలు బాగా ఘోరంగా ఉంటది. ఇట్లనే ఉంటది మామూలు రోడ్లు. ఆంధ్రాని గుర్తుకు తెస్తుంది ఈ రోడ్లు అయితే. వడ్డే నుంచి చుక్కలు మన తెలంగాణలో మనం మొన్న వెళ్ళాం కదా ఇడిగురు నేను పోయింది మొన్న మాట్లాడతాం చెప్పింది ఆ ఊరు. ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయింది పాడేరుకి. మొత్తం ఒక అడవిలో జర్నీ అనమాట. ఇక మాకు చలి స్టార్ట్ అయింది కూడా. మాకు కూడా లేసి ఉన్నాయి ఏదో బెన్సాలు అవుతుంది. లైట్స్ చలి పుట్టింగ్ చెమట పట్టి ఫారెస్ట్ బాగానే ఉందబ్బా. పగలైతే ఇంకా బాగా ఎదురుగా కూడా అట్లనే వెహికల్స్ వస్తుంటే రోడ్డు మాత్రం చిన్నగా ఉన్నది కాబట్టి జాగ్రత్త పోవాలి. జాగ్రత్త పోకపోతే మళ్ళీ ఇంటికి పోరు. ఎక్కిపోద్ది చూసి లైట్స్ పోనీయమంటారు.
దగ్గరకి అయితే వచ్చేసినాం. ఇంకా ఒక 3 కిలోమీటర్స్ అయితే పాడేరు. అక్కడ నుంచి వంజంగికి మళ్ళీ ఒక 3 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలంట. చూడండి ఫాగ్ అయితే ఎట్లుందో మొత్తం. మంచు కొండలలో మంచు కాదు కదా, మేఘాలు కాదు ఇది. మేఘాలలో విహరిస్తున్నట్టయితే ఉంది. హై ఆల్టిట్యూడ్కి పోయి మళ్ళీ లోకి అయితే వచ్చినాం. ఇప్పుడే చెవులు అయితే సక్రమంగా పనిచేస్తున్నాయి. ఫుల్ సింహాలు వస్తాయి అసలు. ఇక్కడ మనకి రిసార్ట్స్ కూడా చాలా రిసార్ట్స్ అయితే చాలా కూడా కనపడ్డాయి. అక్కడ ఎవరు ఆల్రెడీ టెంట్ వేసుకుంటున్నారు ఆడ. ఇప్పుడే పాడేరు అయితే రీచ్ అయినాం. ఇక్కడ ఫుడ్ అయితే తీసుకుంటున్నాం. ఆల్రెడీ మేము మార్నింగ్ 11:30కి స్టార్ట్ అయితే ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి మనకి 10 అయితే అవుతుంది. ఆల్మోస్ట్ 11 అవర్స్ అయితే ట్రావెల్ అయితే చేసినాం. ఇక్కడ అన్ని షాప్స్ అయితే అన్నీ అయితే క్లోజ్ అయితే ఉన్నాయి. కొంచెం ఎర్లీగా వచ్చుంటే బాగుండే. ఒకవేళ మీరు కూడా వస్తే మాత్రం కొంచెం 6-7 లోపు పాడేరుకి రీచ్ అయితే బెటర్గా ఉంటుంది. ఒకవేళ క్యాంపింగ్ వేసుకొని క్యాంపింగ్ వేసుకోవాలనుకుంటే కొంచెం మంచిగా అనిపించింది. మేము వచ్చేసరికి చాలా లేట్ అయితే అయింది. మాకు మా వైరా దాటిన తర్వాత హైవే మీద కొంచెం చికాకు అవుతుంది 2 అవర్స్. అక్కడ నుంచి ఇక బాగానే ఉంది. ఇంకా వడ్డాడి నుంచి 46 కిలోమీటర్స్ ఉంది. 46 కిలోమీటర్స్లో ఒక 16 కిలోమీటర్స్ అసలు రోడ్ అయితే బాగాలేదు. అసలు ఫస్ట్ గేర్లోనే వచ్చింది. అంటే మాకు ఒక గంట పైన పట్టింది అక్కడ చాలా టైం వేస్ట్ అయింది. కొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే మాత్రం అసలు మనం 6-7 కల్లా వచ్చి ఉంటే మంచిగా ఉండేది. ఓకే, చూద్దాం. ఇప్పుడైతే మేము ఒక మంచి క్యాంపింగ్ ఏరియా చూసుకొని క్యాంప్ ఫైర్ వేసి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. డైరెక్ట్ రైస్ ఎగ్ కర్రీ అదని చేసుకుందాం చూస్తున్నాం. తీసుకున్నాం ఆల్రెడీ. చూద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చేస్తాం. ఓకే.